ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ నూతన వారంలో మనము ప్రవేశించాం కదా. ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని అన్ని విధములుగా నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అనుకొనెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మనకందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరన్నారు? ఇది హాగరు అన్న స్త్రీ అన్నది. హాగరు ఎవరు అంటే అబ్రాహాము అంటే అబ్రహాము అని అనబడక ముందు అబ్రాము తన భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు కాబట్టి ఆమె శారయి ఏం చేసిందంటే అతనికి హాగరు అనే ఐగుప్తియురాలైన దాసిని అబ్రహాంకి ఇచ్చి ఈమెతో వెళ్ళు, ఈమె వలన ఒకవేళ నాకు సంతానం కలుగుతా అంటే ఆనాటి కల్చర్ ప్రకారము వారు తమ దాసీలతో తన భర్త పిల్లల్ని కంటే కూడా అది తన బిడ్డగా గుర్తించే వారనమాట. ఆ విధంగా నాకు సంతానం కలుగుతుందేమో హాగరు ద్వారా, ఒకవేళ హాగరు గర్భవతి అయి ఒక బిడ్డని కంటే అది నా బిడ్డగా నేను ఎంచుకుంటాను, ఆ విధంగా నాకు సంతానం కలిగినట్లుగా నేను తృప్తి పడతాను అని అనుకుంది. అయితే దేవుని యొక్క చిత్తము, దేవుడు శారయి ద్వారానే ఒక కుమారుని ఇవ్వాలని. వాగ్దాన పుత్రుడు శారయి ద్వారా పుట్టినవాడే అవుతాడు కానీ దాసురాలి వలన పుట్టినవాడు కాడు. ఆ విషయము శారయికి అర్థం కాలేదు. అయితే ఆమె హాగరును అబ్రాహాంకి ఇచ్చింది. అబ్రాహాం ద్వారా ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె కొంచెం అంటే దాసి కదా తను. అయితే తను దాసిలాగానే ఉండాలి. తను గర్భవతి అయ్యే లోపల ఆమెకు తన యజమానురాలు కొంచెం తక్కువగా కనిపించింది. అంటే తనకంటే తను గొప్ప అనే ఫీలింగ్ ఆమెకు వచ్చిందనమాట. ఎందుకంటే ఆమె ప్రవర్తన ఎలా ఉన్నిందో శారయి బహుశా హర్ట్ అయిందేమో ఆమె యొక్క ప్రవర్తనని బట్టి. అంటే తాను చాలా గొప్పగా ఫీల్ అవుతూ శారయిని లెక్క చేయకపోవడము అలా ఏమైనా జరిగిందేమో తెలియదు. మొత్తం మీద శారయికి చాలా కోపం వచ్చింది. కాబట్టి అబ్రాహాంతో అనింది, ఈమె తను గర్భవతి అయినందుకు చాలా ఎక్కువగా బిహేవ్ చేస్తుంది కాబట్టి దేవుడు నీకు నాకు న్యాయం తీర్చునుగాక అని చెప్పినప్పుడు అబ్రాహాం అన్నాడు, ఇదిగో ఈమె నీ దాసి కదా, నీ చేతిలో ఉంది కదా, నీ మనసు వచ్చినట్లు ఆమెను చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే శారయి ఆమెను బాగా శ్రమ పెట్టిందంట. అంటే గర్భవతి పాపం హాగరు అయినా శారయి ఆమెను కొంచెం శ్రమ పెట్టింది. శ్రమ పెట్టినప్పుడు ఈ హాగరు దానిని తట్టుకోలేకపోయింది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే అరణ్య మార్గంలో ఎక్కడో దూరంగా వెళ్తూ ఉంది. గర్భవతి, పైగా ఎడారి ప్రాంతము, ఎండలు, భయంకరమైనటువంటి పరిస్థితి, పైగా ఆమెకు సమయం కూడా దగ్గర పడింది అనుకుంటాను. ఆమె చాలా బాధపడుతూ వేదన పడుతూ అలా వెళ్తూ ఉంది. అయితే ఆమెకు జరిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు అని రాయబడింది. అంటే కనుగొనడం అంటే దేవుడు ఆ టైంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె అక్కడి వరకు రానిచ్చాడు. ఆమెని ముందే ఆపలేదు, రానిచ్చాడు. రానిచ్చిన తర్వాత దేవుని దూత ఆమెను ఆపాడు. ఆపి మాట్లాడుతున్నాడు. శారయి దాసి అయిన హాగరు అంటే నీ స్థితి దాసి అని దేవదూత కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఆమె పరిస్థితి ఏంటి అనేది చూపిస్తున్నాడు అనమాట. నీవు శారయికి దాసివి కదా, శారయి దాసివైన హాగరు అని ఆ పేరు కూడా దేవుడు ఎంత బాగా గుర్తుపెట్టుకొని ఆమెతో మాట్లాడుతున్నాడు. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. దేవునికి తెలియదా ఆమె ఎక్కడి నుంచి వస్తున్నదో? అయితే దేవుడు ఆమెను ఆ విధంగా అడిగాడు. అడిగినప్పుడు
ఆమె ఏం చెప్పిందంటే, నేను నా యజమానురాలైన సారై నుండి పారిపోతున్నాను. అంటే ఇక్కడ ఆమె తన పరిస్థితిని ఒప్పుకున్నది. నాకు సారై యజమానురాలు అని ఆమె ఒప్పుకున్నది. దేవుడు ఆమెను నీవు దాసివి అని గుర్తు చేశాడు. హాగరు కూడా నా యజమానురాలు సారై అని కూడా గుర్తించినప్పుడు యెహోవా దూత ఏం చెప్పాడంటే, నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండు, ఆమె చేతి కింద అంటే వినయంతో ఉండు, అణిగి ఉండు. నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేసావా సారై దగ్గర? నువ్వెందుకు ఆమెను చిన్నచూపు చూసావు? నువ్వెందుకు సారైని తక్కువగా చూసావు? ఆమెను నీచంగా చూసావు. కాబట్టి సారైకి కోపం వచ్చింది కదా. మరి నువ్వు దాసివి, ఎలా ఉండాలి? దాసిలాగానే ఉండాలి కదా. నువ్వెందుకు అలా చేసావు? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళు, రిటర్న్ వెళ్ళిపోయి నీ యజమానురాల దగ్గర అణిగి ఉండు. ఇలా గొప్పగా ఉండొద్దు, గొప్పదానివని నువ్వు చాలా గొప్పదానివని అనుకోవద్దు. నువ్వు దాసివి కదా, దాసిలాగే ఉండు అని మరి ఒక చిన్న కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, హాగరు ఏం చేసిందంటే దేవుని మాట విన్నది. అంతేకాదు దేవుని దూత ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమంటే, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవుతుంది అని కూడా ఆయన ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా యెహోవా నీ మొరను వినెను. ఈ మాట్లాడినవాడు దేవదూత. కాబట్టి దేవుడు నీ మొరను విన్నాడు. అంటే నువ్వు ఏమని ప్రార్థన చేసా, ఆమె ఏమని ప్రార్థన చేసి ఉంటుందో బహుశా, నేను గర్భవతిని కదా, నేను ఇలా పారిపోతున్నానే, నా పరిస్థితి ఏమవుతుంది, నాకెవరు పుడతారు, నా జీవితం ఏమవుతుంది, నేను అసలు నా పిల్లల్ని పెంచగలనా, నేనేమో పారిపోతున్నాను, ఈ ఎడారిలో ఈ నీళ్లు లేని పరిస్థితిలో నేనేమన్నా చనిపోతానేమో, ఇలా ఎన్నెన్ని ఆలోచించుకుందో ఆమె. చాలా అంటే ఆ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ పరిస్థితులలో మనకు చాలా చాలా ఆలోచనలు వస్తాయి కదా. ఒకవేళ ఎవరైనా ఇంట్లోంచి పారిపోవాలనుకుంటే ఆ పారిపోవాలని అనుకోవడం మంచిదే, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి, నాకెవరు అన్నం పెడతారు, నాకు అసలు డబ్బులు లేవు, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఇలా రకరకాలుగా ఆలోచనలు పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి కొంతమంది పారిపోతూ ఉంటారు, ఏమీ ఆలోచించకుండా కూడా పారిపోతూ ఉంటారు. మరి హాగరు ఇవన్నీ ఆలోచించిందో లేదో, కానీ ఒకవేళ బయలుదేరి వచ్చేసిన తర్వాత ఆమెకు ఈ ఆలోచనలన్నీ వచ్చాయేమో, ఆ ఆలోచనలే దేవునికి ప్రార్థనలు అయ్యాయి. మనం కూడా అంతే. మనము ఒకవేళ ఎవరికీ చెప్పుకోకుండా మన హృదయంలో మనం వేదన పడుతూ ఉంటే దేవుడు మనల్ని చూసే దేవుడై ఉంటున్నాడు. ఆయన మన హృదయాన్ని గ్రహించే దేవుడై ఉంటున్నాడు. మన హృదయాన్ని చూసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన గ్రహించాడు, ఆమె బాధను గ్రహించాడు. అందుకే అంటున్నాడు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీకేమీ దిగులు లేదు, నీ యొక్క సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావని అప్పుడే ఆల్రెడీ ఆయన ఒక పేరును కూడా ఆ పుట్టబోయే కుమారునికి ఇచ్చేశాడు. ఆ విధంగా మాట్లాడినప్పుడు అంతేకాకుండా ఆ పుట్టబోయే కుమారుడు ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి అని కూడా చెప్పాడు. ఈ విధంగా చెప్పినప్పుడు ఆమెకు ఒక విధమైన ఆదరణ కలిగింది, ఊరట కలిగింది. తన హృదయంలో తనకు ఎంత బాధ ఉన్నిందో, తన హృదయంలో ఒక అనిశ్చితి ఉన్నింది, ఆ అనిశ్చితి ఇప్పుడు పోయింది. దేవుడు ఆమెను ఆదరించాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెకు సంతోషం కలిగింది, ఆమెకు ఆదరణ కలిగింది, ఆమెకు ఊరట కలిగింది. కాబట్టి ఆమె ధైర్యంగా తిరిగి తన ఇంటికి వెళ్ళింది. ఆ వెళ్ళక ముందు దేవుడు తనను చూశాడు కాబట్టి ఆమె అంటుంది, ఇది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. ఎందుకంటే ఆమెకు యెహోవా దేవుడు అనే విషయం తెలుసు. అబ్రాహాము ఎంతో చక్కగా ప్రార్థనలు చేసేవాడు. ఆ అబ్రాహాము దేవునికి బలులు అర్పిస్తూ ఉంటాడు, ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. యెహోవా అనే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు
అబ్రాహామును నడిపిస్తున్నాడు, శారయిని నడిపిస్తున్నాడు, అతనికి ఇంత సంపదనిచ్చాడు. ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఆమెకు అప్పుడు అర్థమైంది, నిజమైన దేవుడు ఈయనే, ఈయన నన్ను చూస్తూ ఉన్నాడు, ఈయన నన్ను చూచే దేవుడు, కాబట్టి ఆయనకు చూచుచున్న దేవుడు అనే పేరు ఆమె పెట్టింది. హాగరు దేవుని యొక్క కనికరాన్ని గ్రహించింది. హాగరు దేవుని యొక్క ఆదరణను అనుభవించింది. అందుకే ఆమె కొంచెం తన అవిధేయతను బట్టి ఒకవేళ తను పశ్చాత్తాపపడి కూడా ఉండవచ్చు. అందుకే సంతోషంగా వెనక్కి వెళ్ళింది. దేవునికి ఒక గొప్ప పేరు పెట్టింది. ఆ తర్వాత బహుశా ఆమె దేవుణ్ణి ఆరాధించి కూడా ఉండవచ్చు అని. అయితే అంతేకాదు, దేవుణ్ణి చూశాను నేను ఇక్కడ అని ఆమె చాలా సంతోషపడి అక్కడ ఏ నీటి బుగ్గ యొద్ద అయితే దేవుడు ఆమెకు కనబడ్డాడో ఆ నీటి బుగ్గకు బెహెర్ లహాయిరోయి అనే పేరు పెట్టింది. అంటే చూచుచున్న సజీవుని బావి అని. అందుకే ఎల్ రోయి అంటే దేవుడు చూచుచున్న దేవుడు అనే పేరు. ఆ విధంగా హాగరు ఆ దేవుని యొక్క సన్నిధిని అర్థం చేసుకోగలిగింది, దేవుని యొక్క ఆదరణను అర్థం చేసుకోగలిగింది, దేవుని యొక్క దేవుని ద్వారా ఊరటను పొందుకొని సంతోషంగా ఆమె తిరిగి తన యజమానురాల దగ్గరికి, అంటే తన స్థితిని గ్రహించి తాను యథార్థంగా ఏ విధంగా ఉండాలో నేర్చుకుని దేవుని ద్వారా ఒక కౌన్సిలింగ్ పొంది ఆమె రిటర్న్ మళ్ళీ తిరిగి సారయ్య దగ్గరికి వెళ్ళి సారయ్య దగ్గర చక్కగా ఉన్నందువల్ల ఆ తర్వాత ఆమె కుమారుని కనింది. ఇష్మాయేలు అను పేరు అతనికి పెట్టింది. ఆమెకు ఒక ధైర్యం ఇప్పుడు, ఎందుకంటే తన సంతానం కూడా విస్తారంగా అవుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని కూడా ఆమె నమ్మింది. అదే విధంగా జరిగింది కూడా కదా. ఇప్పటికి కూడా మనము ఆమె సంతానాన్ని చూస్తూ ఉన్నాము. ఎంతో విస్తరించి ఉన్నటువంటి ఆ సంతానం. మనల్ని చూసే దేవుడు మనకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు, మన పరిస్థితులను చూస్తున్నాడు. మనము ఒక్కొక్కసారి ఆ ప్రభువా అని ప్రార్థించకపోయినా మన హృదయంలో వేదన పడుతూ ఉంటే కూడా ఆయన చూస్తాడు. మనము బాధపడితే, ఎవరి గురించైనా బాధపడితే కూడా ఆయన చూస్తాడంట. అందుకే కదా లేవియ కాండంలో మరి మోషేకు కూడా చెప్తాడు ఆయన, ఎవరైనా పనివారిని, దాసులను, లేకపోతే ఇంకా ఎవరైనా కింది వారిని హింసించి వారికి అన్యాయం చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ మొరపెడితే దేవుడు తప్పకుండా ఆ యజమానుల మీద న్యాయం తీరుస్తాడు, యజమానులకు న్యాయం తీరుస్తాడని రాయబడి ఉంది. కాబట్టి ఆమె యొక్క బాధని దేవుడు చూసినట్లే మన బాధను కూడా దేవుడు చూస్తాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు తెలియదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకు అనేకమైన బాధలు ఉండొచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు, దిగుళ్ళు ఉండొచ్చు, విచారం ఉండొచ్చు, మరి వేదన ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అయ్యో దేవా అని అనుకున్నా కూడా చాలు, ఆయన వినే దేవుడు అంటున్నాడు. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి స్మరిస్తే చాలు, ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని గురించి వింటాడు, మన బాధని గ్రహిస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఆయన ముఖ కాంతి మన మీద పడిందంటే మనకు శాంతి లభిస్తుంది. ఆయన సన్నిధి మనలో సమాధానం కలుగజేస్తుంది. కాబట్టి మనము ధైర్యంగా దేవునిని ఆరాధించడం, ఏ పరిస్థితిలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనం దేవుణ్ణి ఆరాధించి దేవునికి మన పరిస్థితులన్నీ చెప్పుకుంటే దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు కౌన్సిలింగ్ ఇచ్చే దేవుడు, మనల్ని ఆదరించి మనల్ని ఊరట పొందేలాగా చేసి ఊరడించు మాటలతో మనల్ని దీవించి పంపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, నీవు చూచుచున్న దేవుడవు తండ్రి, నీవు అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. మా హృదయాలలో మేము ఒంటరిగా ఉన్నప్పటికీ మా హృదయాలలో మాకున్నటువంటి బాధను, వేదనను చూసే దేవుడవు ప్రభా. మాకు ఎప్పుడు ఏది అవసరమో నీవు ముందుగానే సిద్ధపరిచే దేవుడవు మా ప్రభా తండ్రి. మా పరిస్థితులను ఎరిగి ఉన్నటువంటి దేవుడవు, మాకేది మంచిదో మాకు తెలియజెప్పే దేవుడవు. హాగరు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోకముందే ఆమెను నీటి బుగ్గ వద్ద కనుగొని ఆమెకు సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను తిరిగి వెనక్కి శారయ్య దగ్గరకు పంపించిన దేవుడవు
ప్రభా. అంతేకాదు ఆమెకు కావాల్సిన ఆదరణనిచ్చావు, ఆమెకు కావాల్సినటువంటి ఊరటనిచ్చావు, ఆమెకు కావాల్సినటువంటి మంచి వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఆ విధంగా ఆమె ధైర్యంగా జీవించగలిగింది. మా తండ్రి దేవా, నీవు మా పట్ల ఒక్కొక్కళ్ళ పట్ల అదే శ్రద్ధను తీసుకుంటున్నావు. ఆ విషయాన్ని మేము గ్రహించి ప్రభానైనా మాకు ఎప్పుడైనా దిగులు బాధ కలిగినప్పుడు మేము నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించే వారంగా తండ్రి, మేము నిన్ను ఆరాధించే వారంగా మా సమస్యలు నీతో మాత్రమే చెప్పుకునేలాగా మా హృదయాలను ఆయత్తపరచుము, మాకు సహాయం చేయము, మమ్ములను ఆ విధంగా సిద్ధపరచుము తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. చూచుచున్న దేవుడవు, మమ్మల్ని చూస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మేము ఆ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించుము నాయన. మా అపరాధములను క్షమించుము, ఇతరుల మహిళలు చేసిన అపరాధములను క్షమించుము. ఇది నాన్న హాగరు వల్లే ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో, ఎంతమంది అయితే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో, మరి అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు చూస్తున్నందుకే నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు చూస్తున్నారు, వారికి తప్పకుండా మరి సఫలత అనుగ్రహించండి ప్రభా. సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను మీరు చూస్తున్నారు దేవా ప్రభా. మీరు వారిని దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను మీరు అనుగ్రహించబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. నిరుద్యోగులను మీరు చూస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి వేదన, వాళ్ళలో ఉన్నటువంటి నిర్వేదము, వాళ్ళలో ఉన్నటువంటి కృంగుదల, నిరాశ, నిస్పృహ సమస్తమును చూస్తున్నారు ప్రభా తండ్రి. వారిని లేవనెత్తగలిగిన శక్తిగల దేవుడు మీరైనందుకు నీకు వందనములు. వారికి ఉద్యోగంలో దయచేస్తున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి. కుటుంబాలను మీరు చూస్తున్నారు, ఎన్నో కుటుంబాలలో ప్రభా మరి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కొంతమంది విడిపోయి ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు చూస్తున్నందుకే నీకు వందనములు. వారిలో సమాధానం కలుగజేయండి, మనస్పర్ధలను తొలగించండి, సంపూర్ణంగా వాళ్ళని నీ బిడ్డలుగా జీవింపజేయమని, నీ సన్నిధి సమాధానము వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అందరినీ మీరు చూస్తున్నారు తండ్రి. దయ ఉంచి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతో భయంకరమైన వేదనలతో తండ్రి బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు తండ్రి. వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళను దయ ఉంచండి ప్రభా. వాళ్ళను మీరు చూస్తున్నారు దేవా. వారిని దయ ఉంచి ఆదరించండి. ఆ భయంకరమైన వేదనాభరితమైన ఆ వ్యాధి నుంచి నాన్న వారికి విడుదల అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. సంపూర్ణంగా మార్చండి దేవా తండ్రి. నీ యొక్క కృప అద్భుతమైనది మా ప్రభా. మీరు కనికరంచే కదిలించబడే దేవుడు మా ప్రభా. ఎంతోమంది ఉన్నారు నాయన, యవనస్తులు కూడా ఎంతోమంది నాయన ఇలాంటి బాధలతో బాధపడుతుండగా ప్రభా వాళ్ళని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి, ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి, డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని ప్రభా, కీమోథెరపీల గుండా వెళ్తున్నటువంటి వారిని, సర్జరీల గుండా వెళ్తున్నటువంటి వారిని దయ ఉంచి స్వస్థపరిచి సంపూర్ణంగా వారిని సంతోషంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమంను, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించి జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రభా మరి సరైనటువంటి నిర్ణయం ఓటర్లు తీసుకోగలిగేలాగా సహాయం చేయండి. నీకు అనుకూలమైనటువంటి మంచి గవర్నమెంట్ను దయచేయండి. దేశమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి చోట శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.